బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ కు విజయమే. అయితే ఈ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తోంది? అనర్హత వేటు వేస్తేనే బెటర్ అని, అది ఆ పార్టీకి కూడా కలిసి వస్తోందని అంచనా వేస్తోందా? ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇంతకు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ తొలిచివేస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్కు కోర్టులు సూచనలు చేయగలవే తప్ప ఆదేశాలు జారీ చేయవు. ఇప్పుడు ఇచ్చిన 3 నెలల గడువు కూడా ఒక సూచన మాత్రమే. అయితే దీన్నే బీఆర్ఎస్ పార్టీ ఒక విజయంగా భావిస్తుంది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీనిపై ఎలా రియాక్ట్ కాబోతుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున ఆర్యామా సుందరం కేసును వాదించారు. మరోవైపు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఏజే మసీహ్లతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఇప్పటి వరకు 9 సార్లు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వు చేసింది. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికేపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాసనసభా పక్షం విలీనం కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని బీఆర్ఎస్ అంటుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తరువాత హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారటంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. స్పీకర్కు 3 నెలల కాల పరిమితి విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న విధంగా స్పీకర్ వ్యవహరించవద్దని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. కోర్టుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు అనర్హత పిటిషన్లపై స్పీకర్, చైర్మన్ నిర్ణయం తీసుకునే విధంగా పార్లమెంట్ చట్టం చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ విజయం అని గులాబీ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున ముకుల్ రోహత్గి కేసును వాదించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల తరపున అభిషేక్ సింఘ్వి, జంధ్యాల రవిశంకర్ తమ వాదనలు వినిపించారు. మరోవైపు పిటిషనర్ల తరపు వాదనలు వినిపించిన లాయర్లు నేరుగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయాలని కోరారు. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం స్పీకర్కు వదిలివేసింది. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికార పార్టీ ఎంపిక చేస్తుంది. కాబట్టి స్పీకర్ 3 నెలల్లోపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తర్జన భర్జన జరుగుతుంది. పార్టీ మారిన వారిపై వేటు వేసి తిరిగి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవటమే మంచిదని ఒక వర్గం నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఈ 10లో సగం గెలిచినా కాంగ్రెస్ కు లాభమేనని, పైగా అధికారంలో ఉన్నాం కాబట్టి ఉప ఎన్నికలకు ఈజీగా ఎదుర్కోవచ్చని అంటున్నారు.
మరోవైపు ఇది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు రెఫరెండం లాగా కూడా ఉపయోగపడుతుందని అంటున్నారట. మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయానికి ఓకే చెప్తారా? ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది వేచి చూడాలి.